ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్యాక్ న్యూస్. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఎన్జీఆర్ఐ సైంటిస్టుల పరీక్షలు కొనసాగుతున్నాయి. 7వ బ్లాక్ లో జియో ఫిజికల్ టెస్టులు అయితే చేస్తున్నారు సైంటిస్ట్. గ్రౌండ్ పెనిట్రేటింగ్ సిస్మిక్ పరీక్షలు నిర్వహించి బ్యారేజ్ ఫౌండేషన్ నాణ్యత తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 18, 19, 20, 21వ పిల్లర్ల మధ్యలోని ఫౌండేషన్ డెన్సిటీ ఆధారంగా నివేదిక ఇవ్వనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన సైంటిస్టుల బృందం ప్రస్తుతం జీపీఆర్ పరీక్షలు కొనసాగిస్తుంది. మనం చూడొచ్చు ఆ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సంబంధించినటువంటి మెషినరీ. సో దీనికి సంబంధించి అసలు ఏం తెలుసుకుంటారు, ఏ విధంగా పరీక్షలు కొనసాగుతున్నాయి, ప్రస్తుతం మనతో సైంటిస్ట్ సంఘం ఉన్నారు. అసలు ఏంటి సార్, ఇది ఏంటి జీపీఆర్ పరీక్షలు? సో అసలు దీని ద్వారా ఏం తెలుసుకుంటారు? సో ఇక్కడ ఏ పరీక్షలు చేస్తున్నారు మీరు? జీపీఆర్ అనేది గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్. భూమిని ఏ రకంగా డిస్టర్బ్ చేయకుండా భూమి లోపల అప్ టు 30 మీటర్ల లోతు వరకు ఏముంది, ఏ రకమైన లేయర్స్ ఉన్నది, అది మనం దీన్ని మేజర్గా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే పైన టాప్ సాయిల్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మీడియం సాయిల్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత డెప్త్లో ఎక్కడ వరకు హార్డ్ రాక్ ఉంటుంది, అది తెలుసుకోవడానికి ఇది లేటెస్ట్ పద్ధతి అండి. జియోఫిజిక్స్ మెథడ్లో లేటెస్ట్ పద్ధతి అంటారు. అయితే దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కడైతే లూజ్ సాయిల్ ఉంది, సో ఇది ఏంటంటే డైఎలక్ట్రికల్ కాన్స్టెంట్ మీద ఆధారపడి ఉంటుంది. డైఎలక్ట్రికల్ కాన్స్టెంట్ ఏ విధంగా తెలుస్తుంది అంటే మనకు సాయిల్ టైప్ తెలుస్తుంది. అంటే బ్లాక్ సాయిల్, లాటరైటిక్ సాయిల్, లూమీ సాయిల్, ఈ సాయిల్ టైప్స్ ఆధారంగా మనం దీని జీపీఆర్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే భూమి లోపల ఈ సెన్సర్ని పంపించి, సో ఆ సెన్సర్ ఏం చేస్తుందంటే భూమి లోపల ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ పని ఏంటంటే భూమి లోపల ఏ విధంగా ఉంది, సో దాన్ని మళ్ళీ రిసీవరు రిఫ్లెక్ట్ అయ్యి రిసీవర్ నుంచి తీసుకొని డేటాను మన ఈ కంట్రోల్ యూనిట్లో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది మనకు సెన్సర్స్ అన్నట్టు. ఈ సెన్సర్ ఇది వచ్చేసి డెప్త్, సో ఇది వచ్చేసి డిస్టెన్స్. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్స్ డిఫరెంట్ డెప్త్ నుంచి ఏ లేయర్ ఏ విధంగా ఉంది, దీన్ని మనం ఏమంటామంటే టాప్ లేయర్ అంటాం, అంటే పైన ఉన్న లేయర్. సో ఆ తర్వాత దీన్ని మీడియం లేయర్ అంటాం. సో దీన్ని ఏమంటామంటే హార్డ్ లేయర్ అంటాం. అంటే ఈ సాయిల్ అనేది ఏ లేయర్లో ఏ విధంగా ఉన్నది అనేది కనుక్కోవడానికి జీపీఆర్ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ ఫౌండేషన్ ఉంది. సో రాఫ్ట్ సిస్టంలో ఫౌండేషన్ వేశారు. సో దాని కింది భూభాగం సంబంధించిన అది కూడా తెలుసుకుంటారు అమెరికా. సో రాఫ్ట్ వరకే ఈ పరీక్షలు చేస్తున్నారా? రాఫ్ట్ వరకే కాదండి, అంటే డిపెండ్స్ ఆన్ యాంటీనా. సో యాంటీనా డెప్త్ని బట్టి, యాంటీనా ఫ్రీక్వెన్సీని బట్టి మనకు డెప్త్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే 40 మెగాహెర్ట్జ్ యాంటీనా 30 మీటర్ డెప్త్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే 200 మెగాహెర్ట్జ్, మనకి ఇక్కడ ఉన్నది 200 మెగాహెర్ట్జ్, మనకు 10 మీటర్ డెప్త్ ఉంటుంది. ఇంకోటి 100 మెగాహెర్ట్జ్ యాంటీనా 15 మీటర్ డెప్త్ ఉంది. సో మనకి ఇక్కడ ఏంటంటే రాప్టో అనేది 10 మీటర్స్ వరకే ఉందని చెప్పి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చెప్పారు. కాబట్టి మేము ఈ 10 మీటర్స్ వరకు ఏ విధంగా ఉంది సాయిల్ యొక్క లేయర్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి 200 మెగాహెర్ట్జ్ యాంటీనా యూజ్ చేస్తాం. ప్రస్తుతం ఈ జీపీఆర్ పరీక్షలు కొనసాగుతున్నాయి కదా, సో ఎన్ని రోజులు పడుతుంది, అసలు ఎంత ఏరియాను మీరు ఈ పరీక్షలు చేసి నివేదిక తీసుకుంటారు? దాదాపు 1 నెల పట్టవచ్చు. అంటే 3 బ్యారేజీలు ఉన్నాయి కదా, ప్రస్తుతానికి ఫస్ట్ బ్యారేజ్ అని చెప్పినారు. సో ఫస్ట్ అయితే మేము సార్ చెప్పినట్టు ఇదివరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సిడబ్ల్యూపిఆర్ఎస్ ఉంటుంది, మన ఎన్జిఆర్ ఉంటుంది. కంబైన్డ్గా మేము వీల్ డిస్కస్ టుగెదర్ అండ్ వీల్ కమ్ ఏ వన్ ప్రాపర్ ప్లానింగ్. సో హౌ మెనీ డేస్ కెన్ బి కంక్లూడెడ్. సో ఫస్ట్ అయితే మేడిగడ్డకు అన్నారు కాబట్టి మేడిగడ్డకు మేబీ అన్ని బ్యారేజీకి చేయాలంటే ఇట్ మే టేక్ 1 మంత్ మినిమం. సో అంటే ప్రస్తుతం మీరు టెస్టులు చేసిన తర్వాత సో ఇదే రిపోర్ట్ ఇస్తారా? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వేరియేషన్స్, ఒకవేళ దీంట్లో ఏమన్నా ఫ్లడ్ వస్తుంది మాన్సూన్ సెషన్ తర్వాత, పోస్ట్ మాన్సూన్ మళ్ళీ చేసి వేరియేషన్స్ మీరు ఏమైనా రికార్డ్ చేస్తారా? సో దీంతో ఫైనల్ అది అప్పుడు మేము చెప్పలేము. ప్రస్తుతానికైతే ఒకటేసారి చేయగలుగుతాము. మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేసి మళ్ళీ రెక్టిఫై చేయమని మళ్ళీ అడిగితే అప్పుడు ఆలోచించవచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఒకటే. సో మే 30 వరకు మాన్సూన్ సెషన్ రాకముందుకే చేయండి. సో ఆ లోపు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ట్రై చేస్తాం, అది మనం చెప్పలేము కదా ప్రస్తుతానికి. ఇప్పుడున్న క్వాంటమ్ ఆఫ్ వర్క్ మాకు తెలియదు ప్రస్తుతానికి. సో దాని గురించే మేము ముగ్గురము డిస్కస్ చేసుకొని క్వాంటమ్ ఆఫ్ వర్క్ను బట్టి ఎంత టైం పడుతుందని మేము చెప్పగలుగుతాం. ప్రస్తుతానికైతే కంప్లీట్ చేయమని చెప్పలేము. సో మేజర్గా ఏవైతే ఉన్నాయో లైక్ 19, 20, 21 ఉన్నాయో వీటికైతే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం ఫుల్ ఫ్లెడ్జ్గా. సో ఓకే, థ్యాంక్ యూ. చూసాం కదా జీపీఆర్ పరీక్షలకు సంబంధించినటువంటి మెషినరీ, మెకానిజం, అదేవిధంగా ఈ 3 పీర్స్కి సంబంధించి డ్యామేజ్లో
ప్రధానంగా ఉన్నటువంటి డిఫాల్ట్స్, ఈ భూమి పొరలకు సంబంధించినటువంటి డిఫాల్ట్స్ 10 మీటర్ డెప్త్ వరకు ఉన్న రాఫ్ట్ ఫౌండేషన్ సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతం ఈ ఎన్జీఆర్ఏకి సంబంధించిన సైంటిస్టుల బృందము పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. ఇక మరోవైపు ఈ జియో ఫిజికల్ టెస్ట్ లోపల నాన్ ఇన్వేసివ్ ఎటువంటి బ్యారేజ్ కానీ పీర్స్కి కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండానే చేయకుండానే ఈ నాన్ ఇన్వేసివ్ టెస్ట్లని అంటారు. ప్రస్తుతం ఈ జీపీఆర్తో పాటు ఎంఎస్డబ్ల్యూ పరీక్షలు ప్రస్తుతం మరోవైపు కొనసాగుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనతో సైంటిస్ట్ సార్, ఏంటి ఈ ఎంఎస్డబ్ల్యూ పరీక్షలు ఏంటి, అసలు దీని ద్వారా ఏం తెలుస్తుంది, ఎట్లా చేస్తారు వీటిని? ఇది మొత్తం ఏంటంటే భౌతిక శాస్త్రంలో ధ్వని తరంగాల యొక్క వేగంని క్యాలిక్యులేట్ చేస్తాను మేము పరీక్షిస్తాము. ఎంత త్వరగా భూమికి చేరుతాయి, సర్ఫేస్ మీద మేము సుత్తితో హ్యామర్తో ధ్వని తరంగాల్ని జనరేట్ చేసి అవి ఈచ్ సెన్సర్స్, ఇక్కడ సెన్సర్స్ ఉన్నాయి, ఆ సెన్సర్స్ రిసీవ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది మనకి. ఇప్పుడు టైం అన్నది తక్కువ టైంలో మనకి రిసీవ్ అయినాయి అనుకోండి, ఇక్కడ యొక్క మెటీరియల్ యొక్క సాంద్రత ఇది చాలా గట్టిగా ఉంది, హార్డ్ ఫార్మేషన్ అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు టైం ఎక్కువ పట్టింది అనుకోండి, అది చాలా లూజ్గా ఉంది, వదులుగా ఉన్న మెటీరియల్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అనమాట. ఇది డిఫరెంట్ డెప్త్లో. ఇది జనరల్గా మేము ఏంటంటే ఈ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ గురించి ఈ సర్వే చేస్తాము. ఈ ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో మెయిన్గా ఏంటంటే భూమి ఉపరితలం నుంచి 30 మీటర్ల వరకు, అంటే 100 అడుగుల వరకు ఎలాంటి పదార్థం ఉంది, మెటీరియల్ ఎలా ఉంది, లూజ్ మెటీరియల్ ఉందా, సాయిల్ ఉందా, శాండ్ ఉందా, హార్డ్గా ఉందా. రాక్ ఉంటే మనకి రాయి వచ్చిందనుకోండి ఎక్కువ వెలాసిటీ ఉంటుంది, అంటే ఎక్కువ స్పీడ్గా ధ్వని తరంగాలు ప్రసరిస్తాయి అన్నమాట. ఆ కాన్సెప్ట్ని తీసుకొని ఈ పరీక్ష చేయడానికి ఇక్కడ మనం ప్రస్తుతము ఏర్పాటు చేసి ఉంది. దీన్ని పరీక్షించాలంటే ఏంటంటే చుట్టుపక్కల ఏ రకమైన ఎక్స్టర్నల్ మనకి యాక్టివిటీస్ ఉండకూడదు. ఇప్పుడు బోర్వెల్ డ్రిల్ చేస్తున్నారు అనుకోండి, దాని యొక్క ధ్వని తరంగాలు దీన్ని ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి, మాకు కంట్రోల్ ఉండదు. కాబట్టి అవి లేనప్పుడే ఈ పరీక్ష చేయాలి. నిన్నటి రోజున ఒక టెస్ట్ రికార్డ్ అయితే, టెస్ట్ సెటప్ అయితే వేసాము. ఈరోజు కూడా ఇంకొకసారి వేసి దీన్ని పరీక్షిస్తున్నాము. ఇలా ప్రతి పిల్లర్ దగ్గర చేసి ఎక్కడెక్కడ మనకి ఏమన్నా భూమిలో మెటీరియల్ ఏమన్నా వదులు మెటీరియల్ ఏమన్నా ఉందా, లేదా నీటితో నిండిన ఊటలు ఏమన్నా ఉన్నాయా అన్నవి పరీక్షించి దీన్ని రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఈ ఫౌండేషన్ కాకుండా పీర్స్కి సంబంధించిన డెన్సిటీ కూడా తెలుసుకోవచ్చా దీంతో? పైర్స్కి సంబంధించింది కాదు, భూమి సర్ఫేస్ నుంచి మనకి కిందికి డెప్త్ వైజే వెళ్తారు, కానీ సర్ఫేస్కి చేసే పరీక్షలు వేరే రకంగా ఉంటాయి, అవి వేరే విధంగా చేయాలి. ఇప్పుడు మన పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము భూమి ఇది కిందికి కుంగిపోయే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే భూమి లోపల వదులు మెటీరియల్ ఉన్నప్పుడే ఇది అవుతుంది. దాన్ని ఫస్ట్ కనుక్కోగలిగితే తర్వాత దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని దీన్ని పటిష్టం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక టెస్ట్ మీరు రన్ చేశారు కదా, సో ఏంటి, ఎట్లా ఉంది, అనుకున్న ఏ స్టాండర్డ్స్తో పాటు ఉందా, ఏమైనా డిఫెక్ట్స్ కనిపిస్తున్నాయా? నిన్న అంటే మేము కాస్త 10 మీటర్ల తర్వాత కొంచెం లూజ్ చూస్తున్నాము. కాకపోతే నిన్న ఏంటంటే మేము చేసిన పరీక్షల్లో చాలా వరకు ఈ బోర్వెల్ యొక్క అబ్స్ట్రక్షన్స్ ఎక్కువ రావడం వల్ల ఆ రిజల్ట్స్ని మేము ఎక్కువగా విశ్వసించట్లేదు ప్రస్తుతానికి. ఈ పరీక్షని పలు రకాలుగా రన్ చేసి ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకాస్త టైం పడుతుంది మాకు. ఈ యాక్టివిటీస్ అన్నీ అయిన తర్వాత ఒక 3-4 డేస్ టైం దొరికితే మేము కొంచెం కంక్లూజివ్గా చెప్పగలం. సైమల్టేనియస్గా అటు జియో టెక్నికల్ పరీక్షలు చేయాలని చెప్పారు. సో మీరు ఈ ఫిజికల్ నాన్ ఇన్వెస్ట్ టెస్టులు చేయాలి. సో సాధ్యం అవుతుందా 30వ తేదీలోపు, డెడ్ లైన్ లోపు, ఈ నెల రోజుల్లో? డెడ్ లైన్లు మీట్ కావడానికి మా ప్రయత్నం అంతా ఉన్నాము, ఎందుకంటే మొత్తం టీం అంతా ఇక్కడికే వచ్చి ఉంది. కాబట్టి మేము సకాలంలోనే పరీక్షలు పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ప్రస్తుతం మేడిగడ్డకు సంబంధించి 7th బ్లాక్లోని 19, 20, 21 డిస్ట్రెస్ అయినటువంటి ఈ పీర్స్ ప్రాంతంలోని ఫౌండేషన్పై అటు ఎన్జీఆర్ఏకి సంబంధించినటువంటి సైంటిస్టుల బృందం ప్రస్తుతం పరీక్షలు అయితే కొనసాగిస్తుంది. ఇక మే డెడ్ లైన్ వరకు పరీక్షలు కంప్లీట్ చేసి నివేదికను ఇచ్చేందుకైతే ప్రస్తుతము పూర్తి యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి సీఎం పర్యటన తర్వాత ఈ పరీక్షలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి లోపల మిషన్ మోడ్లో పనిచేసి మేడిగడ్డ మరమ్మతులకు సంబంధించిన ఒక ఫైనల్ కంక్లూజన్ త్వరలోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ స్థాయిలో ప్రస్తుతం ఇక్కడ రీసెర్చ్ సంస్థలు ఇక్కడ టెస్టులు కూడా కొనసాగుతున్న పరిస్థితి మేడిగడ్డలో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, మేడిగడ్డ.